వైసీపీ హయాంలో అవినీతి ఎక్కువగా జరిగిందని ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగుతు రమేష్ నాయుడు అన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి వ్యాపారవేత్తలు భయపడేవారన్నారు. ప్రతి పోర్టు వ్యవహారంలో కేవీ రావు హస్తం ఉందన్నారు. జగన్ అండ్ కో బీహార్ గ్యాంగ్ తరహాలో దౌర్జన్యాలకు పాల్పడ్డారన్నారు. అరబిందో సంస్థకి పోర్టు వచ్చిన తర్వాత దిగుమతులు ఏ విధంగా జరిగాయో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో జగన్ దేవలోక ప్రాజెక్టుకి సంబంధించిన భూమిని బెదిరించి లాక్కునే ప్రయత్నం చేశారని రమేష్ నాయుడు విమర్శించారు. కేవీ రావు అనేటువంటి వ్యక్తి ఏ విధంగా బ్లాక్ మెయిల్ చేశారో, ఏ విధంగా వందల కోట్లు విలువ చేసినటువంటి సంస్థను కేవలం నామమాత్రంగా 12 కోట్ల రూపాయలు చెల్లించి సెజ్జుకు సంబంధించినటువంటి షేర్లని బదలాయించుకున్నారో అవి చెబుతుంటే ఈ రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలందరూ కూడా పెట్టుబడులు పెట్టాలనుకున్నా పెట్టినటువంటి వాళ్ళందరూ కూడా ఒక రకమైనటువంటి అగమ్య గోచరమైనటువంటి పరిస్థితి అయిపోయింది. ఎందుకు ఆంధ్రప్రదేశ్ నుంచి విదేశాలకు డబ్బులు లేకపోతే మీరు జగన్మోహన్ రెడ్డి కాలంలో 5 సంవత్సరాలు విజయవాడ బ్యాంకులు మీరు చూసి పరిశీలించండి. సహజంగా విదేశాల నుంచి మన ప్రాంతానికి బ్యాంకుల ద్వారా అక్కడ సంపాదించినటువంటి సొమ్ముని ఇక్కడ పంపిస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి కాలంలో ఇక్కడ ఆస్తులు అమ్మి ఇక్కడి నుంచి డబ్బులంతా కూడా అమెరికా లాంటి దేశాలకు పంపించి అక్కడ వ్యాపారాలు చేస్తున్నారు. కారణం